ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలో ఓటర్ల జాబితా డిజిటలైజేషన్ ఎస్ఎస్ఆర్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. వ్యత్యాసాలు గుర్తించిన 5,832 మంది ఓటర్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు. 4 ఏఈఆర్ఓల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు గ్రామాల్లో పర్యటిస్తూ నోటీసులు అందిస్తున్నారు. నోటీసులు పొందిన ఓటర్లు నిర్ణీత గడువులో ఆధార పత్రాలతో విచారణకు హాజరై సమస్యలను పరిష్కరించుకోవాలని తహసీల్దార్ జి శ్రీచరణ్ సూచించారు. అందులో ప్రొజిని, యాడ్ ప్రొజిని, సెల్ఫ్ ప్రొజిని, అలాగే నో మ్యాపింగ్ అనే కేటగిరీల కింద అద్దంకి రూరల్ మండల పరిధిలో 5,832 నోటీసులు ఇప్పటికే జారీ చేయడం జరిగింది. అద్దంకి రూరల్ పరిధిలో 4 ఏఆర్ఓలు ఉన్నాము. నేను డిప్యూటీ తహసీల్దార్ గారు, అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్ గారు, ఎంఈఓ2 గారు ఉన్నారు ఏఆర్ఓలుగా. మా అందరం కూడా 4 భాగాలుగా విభజించుకొని అన్ని గ్రామాలకి మేము స్వయంగా వెళ్ళి నోటీసులు విచారణ చేయడం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మనకి రోజువారీ కూడా నోటీసులు జారీ చేసి హీరింగ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించుకొని ఎవరైతే వీళ్ళు ఎనామరీస్లో వచ్చారో వాళ్ళందరికీ కూడా వారం రోజుల ముందస్తుగా నోటీస్ జారీ చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళంతా కూడా నిర్ణీత కాల వ్యవధికి మనకి హాజరయ్యి దాన్ని కావాల్సిన డాక్యుమెంట్లు సమర్పించడంతో తదుపరి ఎటువంటి ఆటంకాలు ఏర్పడకుండా ఉంటాయి. కాబట్టి ఓటర్లందరూ విషయాన్ని గమనించి ఈ కార్యక్రమం సజావుగా సాగేలాగా సహకరించవలసిన కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈ నోటీసుల కార్యక్రమం అనేది సెప్టెంబర్ 5 వరకు ఇవ్వడం జరిగింది. అంటే గ్రామాల వారీగా షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే సెప్టెంబర్ 5వ తేదీ వరకు మన మండలానికి సంబంధించి